డియర్ ఆస్పిరెంట్స్, ఈరోజు మనం సాంఘిక శాస్త్ర బోధన వ్యూహాలు అనేటువంటి పాఠ్యాంశాన్ని గురించి నేర్చుకుంటాం. సాంఘిక శాస్త్ర బోధన వ్యూహాలు పార్ట్ 1 గురించి చర్చించడం జరిగింది. పార్ట్ 2లో కూడా కొన్ని బోధనా పద్ధతుల గురించి చర్చించాము. అలాగే పార్ట్ 3లో కూడా కొన్ని బోధనా పద్ధతుల గురించి ఇప్పుడు మనం చర్చించుకుంటాం. ఈ సాంఘిక శాస్త్ర బోధన వ్యూహాలు లేదా సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు అనేటువంటి అంశం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అలాగే అనేక అంశాలని ఎగ్జామ్స్లో అడగటానికి కూడా అవకాశం ఉంది. కనుక ఈ సాంఘిక శాస్త్ర బోధన వ్యూహాలని ఆంగ్లంలో ఇన్స్ట్రక్షనల్ స్ట్రాటజీస్ ఇన్ సోషల్ స్టడీస్ అని అంటాం. అంచేత ఈ యొక్క సాంఘిక శాస్త్ర బోధనా వ్యూహాలు లేదా బోధనా పద్ధతుల గురించి కులంకషంగా ఒక్కొక్కటిగా మనం చర్చిద్దాం. దీనిలో మొట్టమొదటిగా చూసినట్లయితే అసైన్మెంట్ పద్ధతి అని అంటాం. అసైన్మెంట్ పద్ధతి అంటే అసైన్మెంట్ అంటే ఏంటి? ఏదైనా ఒక నియోజనాన్ని ఇచ్చి, అంటే విద్యార్థులకు ఏదైనా ఒక నియోజనాన్ని ఇచ్చి దాన్ని చేసుకురామనటాన్ని అసైన్మెంట్ అని ఒక రకంగా మనం చెప్పుకోవచ్చు. అయితే అసైన్మెంట్ పద్ధతి అంటే ఏంటో దానికి సంబంధించినటువంటి నిర్వచనాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఈ పద్ధతిని సాధారణంగా ఉన్నత తరగతుల్లో ఉపయోగిస్తారు. అసైన్మెంట్ పద్ధతిని సాధారణంగా ఎక్కడ ఉపయోగిస్తారు? ఉన్నత తరగతుల్లో ఉపయోగిస్తారు. పాఠ్యాంశాలను చిన్న చిన్న భాగాలుగా చేసి అసైన్మెంట్ రూపంలో విద్యార్థులకు అభ్యాసన కొరకు ఇవ్వటం జరుగుతుంది. అంటే పాఠంలో అనేక భాగాలు ఉంటాయి కనుక అన్ని భాగాలు ఒక్కరికే కాకుండా ఆ యొక్క పాఠంలో ఉన్నటువంటి భాగాల్ని చిన్న చిన్న భాగాలుగా చేసి, పెద్దగా ఉన్నటువంటి భాగాల్ని చిన్నగా చేసేసి ఒక్కొక్క భాగం ఒక్కొక్క విద్యార్థికి అసైన్మెంట్కి ఇచ్చితే వాళ్ళు వాటిని ఈజీగా చేసుకొని రాగలుగుతాడు. కనుక అలాగూ పాఠ్యాంశాలను ఇచ్చి వాళ్ళు అభ్యసించి వాటిని నేర్చుకోవటం ఏదైతే ఉంటుందో దాన్ని అసైన్మెంట్ పద్ధతి అని అంటారు. అలాగే మనం చూసినట్లయితే అసైన్మెంట్లోని రకాలు ఏమున్నాయి? ఈ అసైన్మెంట్లో రకాలను కనుక మనం చూసినట్లయితే సంసిద్ధత అసైన్మెంట్ అంటాం. సంసిద్ధత అసైన్మెంటు, అధ్యయన అసైన్మెంటు, రివిజనల్ అసైన్మెంటు, రెమీడియల్ అసైన్మెంట్ అని 4 రకాలుగా మనం చెప్తాం. అసైన్మెంట్ రకాల్లో మొట్టమొదటిదైనటువంటి సంసిద్ధత అసైన్మెంట్ అంటే ఏమిటి? విద్యార్థి సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి ఆయా చిన్న చిన్న అంశాలు ఏవైతే ఉపాధ్యాయుడు ఇచ్చాడో ఆయా అంశాల మీద సంసిద్ధుడై, అంటే ఇంటి దగ్గర వాటిని చదువుకొని ఉపాధ్యాయుడికి చెప్పటానికి వీలుగా ఉండేటట్టు సంసిద్ధుడై రావటాన్ని సంసిద్ధత అసైన్మెంటు అని అంటారు. కనుక సంసిద్ధత అసైన్మెంట్లో ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? చిన్న చిన్న భాగాలుగా చేస్తాడని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు చూసిన దానిలో కనుక చూసినట్లయితే చిన్న చిన్న భాగాలుగా చేసినటువంటి అసైన్మెంట్ రూపంలో విద్యార్థులకు అభ్యాసన కొరకు ఇవ్వబడినటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ భాగాలను ఏం చేస్తాడు? సంసిద్ధుడై తీసుకుని వస్తాడు, సంసిద్ధుడిగా తీసుకుని వస్తాడు. అంచేత దీన్ని సంసిద్ధత అసైన్మెంట్ అని అంటారు. అలాగే రెండవది అధ్యయన అసైన్మెంట్. అధ్యయనం చేయటం, స్టడీ చేయించటం అన్నమాట. అనంటే ఏ భాగాలైతే ఇచ్చాడో ఉపాధ్యాయుడు తరగతి గదిలోనే ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆయా భాగాలు ఇచ్చిన తర్వాత వాటిని టెక్స్ట్ బుక్ ఆధారంగా, టెక్స్ట్ బుక్కే కాకుండా సంప్రదింపు పుస్తకాలు లేదా ఇతర రకాలైనటువంటి పుస్తకాలన్నింటినీ ఆధారంగా చేసుకుని వాటిని అధ్యయనం చేసుకుని ఆ విద్యార్థి వాటి మీద పట్టుగలిగి తరగతి గదిలోనికి రావటం ఏదైతే ఉంటుందో దానిని అధ్యయన అసైన్మెంట్ అని అంటాం. కనుక
ఇచ్చినటువంటి అంశాలను ఇంటి దగ్గర చదువుకొని అధ్యయనం చేసుకొని రావటమే అధ్యయన అసైన్మెంట్. అలాగే రివిజనల్ అసైన్మెంట్ మూడవది, రివిజన్ చేయటం. తరగతి గదిలో ఒక్కొక్కసారి ఉపాధ్యాయుడు రివిజన్ చేస్తూ ఉంటాడు, దాన్ని రివిజనల్ అసైన్మెంట్ అంటారు. అంటే పాఠ్యాంశాలను చెప్పటం అయిపోయిన తర్వాత దానిని మరి ఒకసారి పునశ్చరణ కొరకు, అంటే విద్యార్థికి ఏ మేరకు అర్థం చేసుకోగలుగుతున్నాడు అనేటువంటి తెలుసుకోవటం కొరకు చేసేటువంటి అసైన్మెంట్ ఏదైతే ఉంటుందో దానిని రివిజనల్ అసైన్మెంట్ అంటాం. రివిజనల్ అసైన్మెంట్ అనేటువంటిది ప్రతి పాఠ్యాంశం తర్వాత చేయవచ్చు. అలాగే సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ ముందు కూడా ఈ రివిజనల్ అసైన్మెంట్ అనేటువంటిది చేసినట్లయితే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా రెమీడియల్ అసైన్మెంట్ అంటే ఎవరైతే విద్యార్థులు తరగతి గదిలో ఉన్నారో ఆ విద్యార్థులు ఏ అంశాల్లో అయితే బలహీనతలు కలిగి ఉన్నారో, ఏ విద్యార్థులైతే చదువులో వెనుకబడి ఉన్నారో, ఏ విద్యార్థులకైతే సమగ్రమైనటువంటి సబ్జెక్టుకు సంబంధించినటువంటి విద్య అందట్లేదో వాళ్ళకి అంటే ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు, రెమీడియల్ అసైన్మెంట్గా కొన్ని అంశాలను ఇవ్వటం జరుగుతుంది. ఈ రెమీడియల్ అసైన్మెంట్ని కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఇంటి దగ్గర చేయటం కానీ లేదంటే పాఠశాల యొక్క అంటే వర్కింగ్ అవర్స్ ముందు కానీ తర్వాత కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అంటే ప్రత్యేకమైనటువంటి అవర్లు కేటాయించి పీరియడ్లకు కేటాయించి విద్యార్థుల కొరకు నిర్వహించేటువంటి అసైన్మెంట్ని రెమీడియల్ అసైన్మెంటు అని అంటారు. కనుక ఇవి కొన్ని రాతపూర్వకంగా ఇస్తారు, అలాగే కొన్ని సంసిద్ధతా పరంగా ఇస్తారు, కొన్ని రివిజనల్గా ఇస్తారు, కొన్నిటిని రెమీడియల్గా ఇస్తారు. ఏది ఏమైతే ఏమిటి, సాంఘిక శాస్త్రం యొక్క పాఠ్యాంశాలని చిన్న చిన్న భాగాలుగా చేసి ఒక్కొక్క చిన్నగా భాగాలు చేసినటువంటి వివిధ అంశాలను ఒక్కొక్క విద్యార్థికి అసైన్మెంట్గా ఇవ్వటాన్ని అసైన్మెంట్ పద్ధతి అని అన్నాము. ఆ అసైన్మెంట్ పద్ధతిని అభివృద్ధి చేయటానికి అసైన్మెంట్లోని ఈ చెప్పుకున్నటువంటి రకాలన్నీ కూడా దోహదపడతాయి. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఉత్తమ అసైన్మెంట్ లక్షణాలు చూద్దాం. అంటే ఉత్తమ అసైన్మెంట్కు ఎలాంటి లక్షణాలు ఉండాలి అంటే ఉత్తమ అసైన్మెంట్ అనేటువంటిది ఖచ్చితంగా స్పష్టంగా ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి అంటే స్పష్టంగా కూడా ఉండాలి, కన్ఫ్యూజన్ ఉండకూడదు. విద్యార్థులకు ఇచ్చేటువంటి అసైన్మెంటు స్పష్టంగాను ఖచ్చితంగా అంటే చిన్న భాగాలుగా చేస్తున్నారు కదా ఉపాధ్యాయుడు, ఆ చిన్న భాగం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఆ ఇచ్చేటువంటి అంశాలు కూడా విద్యార్థికి అర్థమయ్యే రీతిలో స్పష్టంగా కూడా ఉండాలి. అలాగే విద్యార్థులలో ఆసక్తిని పెంచాలి. ఏదైతే అసైన్మెంట్ ఇస్తున్నారో ఆ ఇచ్చేటువంటి అసైన్మెంటు విద్యార్థుల్లో ఆసక్తిని పెంచేదిగా ఉండాలి, కానీ బోరు కొట్టించేదిగా ఉండకూడదు. అంతేకాదు ఆయా అంశాల పట్ల ఆసక్తి ఉన్నప్పుడు ఎంతటి అసైన్మెంట్ ఇచ్చినా కూడా విద్యార్థి వాటిని చేసుకొని రాగలుగుతాడు. అంచేత ఇలాంటి ఆసక్తిని కలిగించేటువంటి అసైన్మెంట్ని తప్పనిసరిగా ఇవ్వాలి. అలాగే విషయానికి సంబంధం ఉండాలి. ఏదో విషయానికి సంబంధం లేనటువంటి అసైన్మెంట్లు ఇవ్వటం కాదు. ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకంలో వాటికి సంబంధించినటువంటి టాపిక్స్, వాటికి సంబంధించినటువంటి అంశాలు, వాటికి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే విద్యార్థికి అసైన్మెంట్ రూపంలో ఇవ్వాలి. అంతేకాకుండా 2 పీరియడ్లు కావాల్సి వస్తుంది. అసైన్మెంట్ అనేటువంటిది నిర్వహించడానికి ప్రతిసారి అసైన్మెంట్ ఇచ్చినప్పుడల్లా కూడా ఏం చేయాలి, తరగతి గదిలో 2 పీరియడ్లు విద్యార్థులకు అవసరం అవుతుంది. కనుక అలాంటి అసైన్మెంట్కి 2 పీరియడ్లు లేకపోయినట్లయితే అది అసైన్మెంట్ ఇచ్చినా కూడా వృధా అవుతుంది. ఒకటి విద్యార్థులు ఆ అసైన్మెంట్ రాయటం, అలాగే ఆ తర్వాత ఏం రాశారనేటువంటి అంశాలని ఉపాధ్యాయుడికి చెప్పటం, చూపించటం, ఇలాంటివన్నీ కూడా చేయటానికి ఈ అసైన్మెంట్లు ఉపయోగపడతాయి. అంచేత ఉత్తమ అసైన్మెంట్ యొక్క లక్షణాల్లో దీన్ని కూడా ఒకటిగా మనం చెప్తాం.
అంతేకాకుండా సరళత్వం కలిగి ఉండాలి, అంటే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఉత్తమ అసైన్మెంట్ అనేటువంటిది మరీ రిజిడ్గా కఠినంగా ఉండకూడదు, విద్యార్థులు చేయలేనంతగా ఉండకూడదు. అందుకనే అసైన్మెంట్ పద్ధతి అనగానేమి అనే దానిలోనే మనం తెలుసుకున్నాం. సాంఘిక శాస్త్రం యొక్క విషయాలను, టాపిక్లను లేదా అంశాలను చిన్న చిన్న భాగాలుగా చేసి ఆయా భాగాలను అసైన్మెంట్ రూపంలో విద్యార్థులకు ఇవ్వటం ఏదైతే ఉంటుందో దాన్నే అసైన్మెంట్ పద్ధతి అని అన్నాం. ఎందుకనంటే అవి సరళంగా ఉంటాయి కనుక సరళంగా ఉండటం అనేటువంటిది ఉత్తమ అసైన్మెంట్ యొక్క లక్షణాల్లో ఒక భాగంగా మనం చెప్తాం. కనుక ఉత్తమ అసైన్మెంట్ లక్షణం కానిది అని అడిగి ఇవేమీ ఇవ్వడం. అంటే ఉత్తమ అసైన్మెంట్ లక్షణం కలది అంటే ఇవన్నీ ఉంటాయి, పరీక్షల్లో అడుగుతాడు. అంచేత ఉత్తమ అసైన్మెంట్ లక్షణం కానిది ఏదని ఇలాంటివన్నీ ఇచ్చి కానిది కూడా ఒకటి ఇస్తాడు. అప్పుడు కానిదేదో చూడాలి. కనుక కానిది చూడాలంటే మీకు ఉత్తమ లక్షణాలు ఏంటో తెలిసి ఉండాలి. కనుక ఇలాంటి ప్రశ్నలు కూడా ఈ యొక్క లక్షణాలను ఆధారంగా చేసుకుని అడగటానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే మనం తర్వాత అసైన్మెంట్ పద్ధతిలోని సోపానాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. అసైన్మెంట్ పద్ధతిలోని సోపానాలు కనుక మనం చూస్తే అసైన్మెంట్ కొరకు తయారీ ఒకటో సోపానం, అలాగే అసైన్మెంట్ను రాయటం, అలాగే విద్యార్థి సమూహాలను ఎంపిక చేసుకోవటం. ఈ 3 రకాలైనటువంటి సోపానాలు మనం ముఖ్యంగా దీనిలో చూస్తాం. అసైన్మెంట్ కొరకు తయారీ అంటే ఏంటి? అసైన్మెంట్కి ఇవ్వాల్సినటువంటి భాగాలు ఏమేమి ఉన్నాయి సాంఘిక శాస్త్రం యొక్క పాఠ్య పుస్తకంలో, ఏ పాఠ్యాంశాలని అసైన్మెంట్కి ఇస్తే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, రాసుకురాగలుగుతారు, ఆ అసైన్మెంట్కి సంసిద్ధులు కాగలుగుతారు అనేటువంటి అనేక విషయాల్ని ఆధారంగా చేసుకొని ముందుగానే ఒక ప్రణాళికను తయారు చేసుకోవాలి. అసైన్మెంట్ కొరకు తయారీ లేదా అసైన్మెంట్ను తయారు చేయటం అనేటువంటి ప్రణాళికను తయారు చేసుకోవాలి. అవసరమైతే విద్యార్థుల యొక్క అభిప్రాయాలను కూడా లెక్కలోకి తీసుకుని అసైన్మెంట్ తయారీ చేయాలి. ఎందుకనంటే అసైన్మెంట్ ఇచ్చేది విద్యార్థులు కనుక వాళ్ళే చేయాలి. కనుక దానిలో కష్ట నష్టాలు ఏమైనటువంటిది వాళ్ళు తెలుసుకోగలిగినట్లయితే వాళ్ళు ఆ అసైన్మెంట్ చేయటం ఈజీగా ఉంటుంది. అది మొదటి స్టెప్, మొదటి సోపానంగా చెప్తాం. అలాగే రెండవ సోపానంగా చూసినట్లయితే అసైన్మెంట్ను రాయటం. ఏ అసైన్మెంట్ అయితే విద్యార్థికి ఉపాధ్యాయుడు ఇచ్చాడో దాన్ని రాయాలి, అంటే రిటర్న్గా రాయటం అన్నమాట. కనుక ఆయా చిన్న చిన్న భాగాలు ఇచ్చినటువంటి అసైన్మెంట్ని విద్యార్థులు రాసుకుని వచ్చి ఉపాధ్యాయుడికి చూపించటం. అలాగే విద్యార్థి సమూహాలని ఎంపిక చేసుకోవాలి. అంటే విద్యార్థులు అనేక మంది ఉంటారు, తరగతి గదిలో 30 మంది ఉండొచ్చు, 40 మంది ఉండొచ్చు. కనుక అందరికీ ఒకే రకమైనటువంటి అసైన్మెంట్ ఇవ్వలేము. కనుక చిన్న చిన్న భాగాలుగా, అంటే చిన్న చిన్న సమూహాలుగా చేసుకుని ఒక్కొక్క సమూహానికి సాంఘిక శాస్త్రం యొక్క అంశాలు, విషయాలు చిన్న చిన్నగా భాగాలుగా చేసుకునేవి ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క సమూహానికి ఒక్క భాగం ఇవ్వటం కానీ, 2 భాగాలు ఇవ్వటం కానీ, లేదంటే ముగ్గురికి 3 భాగాలు ఇవ్వటం కానీ ఇలాగ చేయవచ్చు అన్నమాట. దానికి విద్యార్థి సమూహాలు కూడా అవసరం అవుతాయి. కనుక అసైన్మెంట్ పద్ధతి సోపానాల్లో ఈ 3 సోపానాలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చూస్తాము. అలాగే ఈ అసైన్మెంట్ యొక్క ప్రయోజనాలు, అసైన్మెంట్ పద్ధతి యొక్క ప్రయోజనాలు ఏమున్నాయి, లాభాలేంటి అన్నట్లయితే స్వీయ అధ్యయనం, వ్రాత వంటి క్రియాత్మక కార్యకలాపాలు అలవడతాయి. అంటే విద్యార్థి తనకు తానుగా అధ్యయనం చేయగలుగుతాడు. అలాగే రాస్తాడు. రాయటం అనేటువంటిది ఒక క్రియాత్మకమైనటువంటి విధానం, రాయటం అన్నమాట. రాయటం అలా క్రియాత్మకంగా వాడు రాయటం వలన కొన్ని విషయాలను తెలుసుకుంటాడు, సబ్జెక్టుకు సంబంధించినటువంటి విషయాల్ని తెలుసుకోగలుగుతాడు. అందుకని అసైన్మెంట్ పద్ధతి అవసరం. కనుక ఇది ఒక లాభం, ప్రయోజనంగా మనం చెప్తాం. అంతేకాకుండా విద్యార్థులకు వివిధ అంశాలలో సమర్థవంతమైన శిక్షణ కూడా ఇవ్వటం జరుగుతుంది. అనేక రకాలైనటువంటి అసైన్మెంట్లు ఉన్నాయి. అసైన్మెంట్ల రకాల గురించి మనం చూసాం. ఆయా రకాలైనటువంటి అసైన్మెంట్లు ఇచ్చినప్పుడు వాళ్ళల్లో
సమర్థవంతమైనటువంటి శిక్షణ కూడా జరుగుతుంది. అంటే వాటిని రాయటం కానీ, సంసిద్ధుడు అవటం కానీ, అలాగే రివిజనల్ అసైన్మెంట్లో కానీ, రెమిడియల్ అసైన్మెంట్ ఇట్లాంటి వాటన్నిటిలో కూడా ఒక ఫలవంతమైనటువంటి సమర్థవంతమైనటువంటి శిక్షణను ఈ యొక్క అసైన్మెంట్ పద్ధతి ఇస్తుంది. అంతేకాకుండా ఈ పద్ధతి బోధనకు, అభ్యాసనకు సహాయం చేస్తుంది. అంటే చిన్న చిన్న భాగాలు చేసి విద్యార్థులకు లేదా విద్యార్థి సమూహాలకు ఇస్తాం. అందుచేత బోధనకు, అభ్యాసనకు కూడా రెండిటికి కూడా ఈ పద్ధతి సహాయపడుతుంది. కనుక ఈ అసైన్మెంట్ పద్ధతి వలన ఇలాంటి ప్రయోజనాలన్నీ కూడా కలుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసినట్లయితే అసైన్మెంట్ పద్ధతిలోని లోపాలు చూద్దాం. ఇప్పుడు అసైన్మెంట్ పద్ధతిలో లోపాలు చూసినట్లయితే విద్యార్థులలో విసుగు కలుగుతుంది. అంటే ఎప్పుడు రాయటం లేదా రెమెడియల్ అసైన్మెంటు, అలాగే ఇంక ఇతర రకాలైనటువంటి అసైన్మెంట్లో ఎప్పుడు నిమగ్నం అవటం వల్ల విద్యార్థుల్లో విసుగు కలుగుతుంది. పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులారా, ప్రయోజనాలు చెప్పేటప్పుడు, ఏదైనా ఒక పద్ధతికి ప్రయోజనాలు చెప్పేటప్పుడు ఆ ప్రయోజనాలని సమర్థిస్తూ మాట్లాడాలి. అలాగే ఏవైనటువంటి లోపాలను కనుక తెలియజేసినట్టయితే ఇలాంటి బలహీనతలు ఉన్నాయి, ఈ బలహీనతలను తీసివేస్తే ఇంకా సమర్థవంతంగా ఈ యొక్క అసైన్మెంట్ పద్ధతిని నిర్వహించవచ్చని చెప్పగలగాలి. కనుక విద్యార్థుల్లో విసుగు కలుగుతుంది. పద్దాక రాయటం, దానిలో పాల్గొనటం, ఇలా చేయటం వలన విసుగు వస్తుంది. అన్ని సందర్భాలలో వినియోగించటానికి కుదరదు. అసైన్మెంట్ పద్ధతి ద్వారా మనం ఎప్పుడు కూడా వాడికి రాయటానికి, చదవటానికి, అధ్యయనం చేయటానికి, సంసిద్ధుడు అవటానికి, రివిజన్ చేయటానికి, అలాగే రెమెడియల్ చేయటానికి ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు కనుక ఇది అన్ని సందర్భాల్లో కుదరదు. ప్రతిసారి దీన్ని ఉపయోగించుకుని పోతే సిలబస్ కూడా పూర్తి కాదు. ఆ తర్వాత మనం చూసినట్లయితే సాంఘిక ఉద్గార పద్ధతి లేదా సామూహిక పఠన పద్ధతి అంటాం. సోషియలైజ్డ్ రెసిటేషన్ మెథడ్ అని అంటాం దీన్నే. అంటే ఉపాధ్యాయుని యొక్క సమక్షంలో విద్యార్థులు పాఠ్యాంశాలని అధ్యయనం చేసి నేర్చుకోవటాన్ని సాంఘిక ఉద్గార పద్ధతి లేదా సామూహిక పఠన పద్ధతి అని అంటారు. కనుక ఈ సామూహిక అధ్యయన పద్ధతిలో మనం ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం. విద్యార్థులు చొరవ తీసుకొని చర్చలు, గోష్ఠుల్లో పాల్గొని వివిధ పాఠ్యాంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడాన్ని సాంఘిక ఉద్గార పద్ధతి అని అంటారు. విద్యార్థులు ఏం చేస్తున్నారు? వాళ్ళే చొరవ తీసుకుంటున్నారు, ఇనిషియేషన్ తీసుకుంటున్నారు. తీసుకుని వేటిల్లో పాల్గొంటారు, చర్చలు లేదా గోష్ఠుల్లో పాల్గొని వివిధ సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఏదైతే సేకరిస్తున్నారో అలా సేకరించేటువంటి పద్ధతి ఏదైతే ఉంటుందో దానినే సాంఘిక ఉద్గార పద్ధతి, దీనినే సామాజికృత పద్ధతి అని కూడా అంటారు. కనుక సోషియలైజ్డ్ రెసిటేషన్ మెథడ్ అని కూడా దీన్ని ఆంగ్లంలో అంటాము. అంతేకాకుండా ఈ పద్ధతిలో తరగతి గదిలోని విద్యార్థులు అందరూ సామూహికంగా ఒక విషయాన్ని లేదా సమస్యను ఎంచుకొని విమర్శనాత్మక దృష్టితో చర్చించుకుంటూ ఆ సమస్యకు చక్కని పరిష్కారాన్ని కనుగొనే పద్ధతి ఏదైతే ఉంటుందో దానిని సాంఘిక ఉద్గార పద్ధతి అంటాం. అలాగే మనం దీనికి సంబంధించినటువంటి ఇతర అంశాలు కూడా చూసినట్లయితే సాంఘికృత పద్ధతి వివిధ రూపాలు. సాంఘిక ఉద్గార పద్ధతి అంటాం, సాంఘికృత పద్ధతి అంటాం, సామాజికృత పద్ధతి అని కూడా దీనికి అనేక రకాలైనటువంటి పేర్లు ఉంటాయి. కనుక ఇలాంటివి కూడా ఎగ్జామ్లో అడగటానికి ఆస్కారం ఉంది. ఈ సాంఘికృత పద్ధతి వివిధ రూపాల్లో మొట్టమొదటిగా చూసినట్లయితే సామూహిక చర్చ, రెండవది తరగతి గది చర్చ, మూడవది కమిటీ సమావేశాలు, నాలుగవది పార్లమెంటరీ విధానాలు. ఇవన్నీ 4 రకాలైనటువంటి రూపాలు సర్వసాధారణంగా మనకి కనిపిస్తాయి. సామూహిక చర్చ అంటే అందరూ కలిసి చర్చించటం, ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని తీసుకొని లేదా ఏదైనా ఒక సమస్యను ఎంచుకొని ఆ సమస్య పైన సామూహికంగా చర్చించి
పరిష్కార మార్గాలను కనుగొనటం, లేదా సమాచారాన్ని అంటే ఆ యొక్క పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సమాచారాన్ని, జ్ఞానాన్ని, అవగాహన శక్తిని పెంచుకోవటం, అది సామూహిక చర్చ అంటాం. అలాగే రెండవదిగా తరగతి గది చర్చ. తరగతి గదిలో కూడా అనేక సాంఘిక శాస్త్ర అంశాలను చర్చించటం, దీని ద్వారా కూడా దీన్ని కూడా సాంఘీకృత పద్ధతి వివిధ రూపాలలో ఒకటిగా చెప్తాం. కనుక తరగతి గదిలో ఉపాధ్యాయుని యొక్క సమక్షంలో విద్యార్థులందరూ కూడా ఏదైతే ఎంచుకున్నారో, ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి అంశాన్ని చర్చించటం. కనుక ఇది ఒక రూపంగా మనం చెప్తాం. కమిటీ సమావేశాలు అంటే తరగతి గదిలో లేదంటే పాఠశాలలో వివిధ రకాలైనటువంటి కమిటీలు ఉంటాయి. ఆ యొక్క కమిటీల ఆధ్వర్యంలో ఈ యొక్క చర్చను నిర్వహించటం. అంటే కమిటీ సమావేశాల్లో సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు, నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు కూడా ఉంటారు, ఆ కమిటీల్లో సభ్యులుగా ఉంటారు. వాళ్ళ సమక్షంలో ఆయా సాంఘిక శాస్త్ర అంశాలను చర్చించి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అవగాహనను పొందటం, వాటిని కమిటీ సమావేశాలు అంటాం. అలాగే పార్లమెంటరీ విధానాలు అంటే మనకి పార్లమెంటరీ వ్యవస్థ మంది ప్రజాస్వామ్య దేశం. దీనిలో ఏవైనా సరే విమర్శనాత్మకంగా కొన్ని రకాలైనటువంటివి అడగవచ్చు. అంటే విద్యార్థులకు ఏమన్నా అంశాలు కనుక నిష్పక్షంగా లేకపోయినట్లయితే ఆ అంశాలను అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ నిష్ణాతులను కానీ అడిగి తెలుసుకొనవచ్చు. అంటే ప్రశ్నల రూపంలో, చర్చ ప్రశ్న రూపంలో అడిగి తెలుసుకోవటాన్ని పార్లమెంటరీ విధానాలు అని అంటాం. పార్లమెంట్లో కూడా ఎలా జరుగుతుంది, లేదా అసెంబ్లీలో ఎలా జరుగుతుంది, అధికార పక్షాన్ని ప్రతిపక్షాలు అనేక ప్రశ్నలు వేసి ఆయా అంశాలను తెలుసుకుంటాయి, ఆయా అంశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని పొందుతాయి. అలాగే ఇక్కడ కూడా ఈ సాంఘికృత పద్ధతిలో కూడా సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలను చర్చించి ప్రశ్నించి విద్యార్థులు ఆయా పాఠ్యాంశాల మీద అవగాహన కలిగి ఉండటం. అంచేత దీన్ని సాంఘీకృత పద్ధతి రూపాల్లో ఒకటిగా మనం చెప్తాం. అంతేకాకుండా ఈ యొక్క పద్ధతుల్లో అంటే సాంఘీకృత పద్ధతి లేదా సాంఘీకృత పద్ధతి యొక్క వివిధ రూపాల్లో నేడు ఏవి వినియోగంలో ఉన్నాయి అంటే ప్రస్తుతం వినియోగంలో ఉన్నటువంటి వివిధ సాంఘీకృత పద్ధతి యొక్క రూపాలు, సంఘీకృత పద్ధతి యొక్క రూపాలు, సామాజికృత పద్ధతి యొక్క రూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే నేడు ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి వివిధ రూపాల్లో మనం చూస్తే మొట్టమొదటిగా మనం ఏం చూస్తున్నాం, సెమినార్లు చూస్తున్నాం. అలాగే రెండవదిగా వాగ్వాదము, మూడవదిగా వర్క్షాపులు, నాలుగవదిగా సింపోజియం, ఐదవదిగా ప్యానల్ డిస్కషన్, ఆరవదిగా రౌండ్ టేబుల్ సమావేశం. ఇవన్నీ కూడా ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి వివిధ రూపాలు. దేనిలో సాంఘీకృత లేదా సామాజికృత లేదా సాంఘిక ఉద్గర పద్ధతిలో ఉన్నటువంటి ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి వివిధ రూపాలు. సెమినార్లు అంటే ఏదైనా ఒక అంశం మీద ఒక విద్యార్థి ఒక వ్యాసాన్ని రచించుకొని వెళ్ళి తరగతి గదిలోని విద్యార్థులందరి సమక్షంలో అలాగే ఉపాధ్యాయుని సమక్షంలో నిష్ణాతులైనటువంటి వారి సమక్షంలో ఆ యొక్క వ్యాసాన్ని ప్రజెంట్ చేయటం, సమర్పించటం. అలా సమర్పించిన తర్వాత ప్రజెంట్ చేసిన తర్వాత ఆ మిగతా విద్యార్థులకు ఏ విద్యార్థి అయితే ప్రజెంట్ చేశారో ఆ విద్యార్థిని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అంటే మిగతా విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే సబ్జెక్టు మీద ఆయా విషయాల మీద ప్రజెంట్ చేసినటువంటి విద్యార్థిని వీళ్ళు అడుగుతారు. అలాగే ఉపాధ్యాయుడు లేదా నిష్ణాతులు కూడా ఏం చేస్తారు, చివరిగా ఏమైనా గ్యాప్స్ ఉంటే వాటిని ఫిలప్ చేసి ఆ అంశానికి సంబంధించినటువంటి అవగాహన విద్యార్థులందరికీ కూడా కలిగేటట్లు చేయటం ఈ సెమినార్ యొక్క ఉద్దేశం. అలాగే వాగ్వాదము అంటే ఏంటి, చర్చ చేయటం అన్నమాట. అంటే దీనిలో ఏదైనా ఒక అంశాన్ని తీసుకుని
ఇద్దరు విద్యార్థులు ఏం చేస్తారు, వాగ్వాదం చేస్తూ ఉంటారు. ఉపాధ్యాయుని సమక్షంలో లేదా ఎక్స్పర్ట్ సమక్షంలో వాగ్వాదం చేస్తూ ఉంటారు. అలా వాగ్వాదం చేస్తూ ఉన్నప్పుడు మిగతా విద్యార్థులందరూ కూడా ఆ వాగ్వాదాన్ని వింటారు. అంతేకాకుండా వాళ్ళకున్నటువంటి సందేహాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే ఆ వాగ్వాదం చేసేటువంటి వాళ్ళని లేదా అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని కూడా అడిగి తెలుసుకుంటారు. ఇలా చేయటం అంటే వాగ్వాదం ఇండివిజువల్గా చేయొచ్చు, వ్యక్తులుగా చేయొచ్చు, అలాగే గ్రూపులో ఒక మొత్తం తరగతి గదిని 2 గ్రూపులుగా చేసి 2 గ్రూపుల మధ్య కూడా వాగ్వివాదం చేయటానికి ఆస్కారం ఉంది. ఇలా సబ్జెక్టుకు సంబంధించినటువంటి అవగాహనని పెంచుతాం. అలాగే వర్క్షాపులు అంటే కార్ఖానాలని కూడా తెలుగులో వీటిని అంటాం. అంటే ఇలాంటి వర్క్షాపులు చేయటం అంటే పాఠ్యాంశాలని చదివినటువంటి విద్యార్థి ఇలా కార్యశిబిరంలోకి లేదా వర్క్షాప్లోకి వెళ్ళి ఆయా అంశాలను ఆయా ప్రాక్టికల్గా తెలుసుకోవటం వలన ఎక్కువ జ్ఞానాన్ని పొందుతాడు, ఎక్కువ అవగాహన శక్తిని పొందుతాడు అనేది దీని యొక్క ఉద్దేశం. కనుక వర్క్షాపుల్లో కూడా నిష్ణాతులైనటువంటి వ్యక్తులు ఉంటారు, అలాగే ఉపాధ్యాయుడు ఉంటాడు, విద్యార్థులు ఉంటారు. ఆయా అంశాల మీద వాళ్ళు అధ్యయనం చేయటం, చర్చించటం, అలాగే ఇంటరాక్ట్ అవ్వటం, ఇలాంటి వాటన్నిటిని చేసి బ్రెయిన్ స్టామింగ్ చేసుకోవటం, మేధో మదనం చేసుకోవటం, భావనా మదనం చేయటం, ఇలాంటి అనేక అంశాల ఆధారంగా విద్యార్థి సబ్జెక్టుకు సంబంధించినటువంటి అనేక విషయాల్ని నేర్చుకుంటాడు. అలాగే సింపోజియం, ఈ సింపోజియం అనేటువంటి దానిలో చర్చా వేదిక అనేటువంటిది, దీనిలో కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళ సమక్షంలో వాళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ విద్యార్థులకు ఆయా అంశాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. క్లుప్తంగా చెప్పిన తర్వాత వాళ్ళు చర్చను ప్రారంభిస్తారు. ఆ చర్చలో విద్యార్థులందరూ కూడా పాల్గొని ఆయా అంశాలను సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఆయా అంశాలకు సంబంధించినటువంటి అవగాహనను పెంపొందించుకుంటారు. అంచేత దీనిని సింపోజియం అని అంటాం. అలాగే ప్యానల్ డిస్కషన్, ఒక ప్యానల్ ఉంటుంది, ఎక్స్పర్ట్ ప్యానల్, అనుభవ విజ్ఞులైన ఉపాధ్యాయుల అంటే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ప్యానల్ సభ్యుల బృందము ఉంటుంది. వీళ్ళు కూడా ఆయా అంశాలను సెలెక్ట్ చేసి ఆయా అంశాల మీద చర్చ జరిగేటట్టుగా వీళ్ళు ఈ యొక్క తరగతి గదిలో చేయటం జరుగుతుంది. ప్యానల్ డిస్కషన్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఆయా అంశాలకు సంబంధించినటువంటి విషయాలను క్లుప్తంగా విద్యార్థులకు ఇచ్చి ఆ తర్వాత ఆయా అంశాల మీద అవగాహన కలిగించడం చేస్తూ ఉంటారు. ఇలాగ ప్యానల్ డిస్కషన్ అనేటువంటిది నిర్వహిస్తారు. అంతేకాకుండా రౌండ్ టేబుల్ సమావేశం అంటే విద్యార్థుల్లోనే కొంతమందిని గ్రూపులుగా చేసి ఒక టేబుల్ వేసి ఆ టేబుల్ చుట్టూ కూడా ఏం చేస్తారు, విద్యార్థులను కూర్చునే విధంగా చేసి అలాగూ అనేక రకాలైనటువంటి టేబుల్ని తరగతి గదిలో అరేంజ్ చేసి ఫైనల్గా ఎవరైతే ఉపాధ్యాయుడు ఉంటాడో లేదా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉంటాడో వాళ్ళందరూ కూడా పాఠ్యాంశాల మీద చర్చించి తెలుసుకుంటారు. ఇలాగూ ఇవన్నీ కూడా నేడు ప్రస్తుతం ఉన్నటువంటి సాంఘిక ఉద్గర పద్ధతి యొక్క వివిధ రూపాలుగా చెప్తాం. కనుక పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులారా, సెమినార్ అంటే ఏంటి, వాగ్వివాదం అంటే ఏంటి, వర్క్షాప్ అంటే ఏంటి, సింపోజియం అంటే ఏంటి, ప్యానల్ డిస్కషన్ అంటే ఏంటి, రౌండ్ టేబుల్ సమావేశం అంటే ఏంటో కూడా మీరు చదువుకోవాలి. వీటి మీద ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉన్నది. కనుక ఇది ఒక మంచి పద్ధతిగా మనం చెప్పవచ్చు. అలాగే ఈ పద్ధతి యొక్క ప్రయోజనాలు చూద్దాం. సాంఘిక ఉద్గార పద్ధతి యొక్క ప్రయోజనాల్లో మొట్టమొదటిగా చూసినట్లయితే ఉపయుక్తమైన వైఖరులను పెంపొందించుట, అంటే విద్యార్థులకు అవసరమైనటువంటి వైఖరులు అంటే చర్చలో పాల్గొని అత్యధికంగా నేర్చుకోవటం. అలాగే చర్చలో పాల్గొనేటప్పుడు ఎలాంటి క్రమశిక్షణ పాటించాలి, క్రమశిక్షణ వైఖరులని, విద్యాపరమైనటువంటి వైఖరులను కూడా పెంపొందించుకుంటారు. అంతేకాకుండా విద్యార్థులలో సంఘీభావం కూడా పెరుగుతుంది. అంటే ఇది చర్చించటం, పాల్గొనటం, చర్చలో పాల్గొనటం కనుక విద్యార్థుల మధ్యలో సంఘీభావం లేకపోతే చర్చ సక్రమంగా కొనసాగదు. అలాగే సెమినార్ సరిగా కొనసాగదు, వర్క్షాప్ సరిగా కొనసాగదు. తప్పనిసరిగా
ఇది చర్చించాల్సినటువంటి పద్ధతి కనుక ఆయా రూపాల్లో చర్చిస్తారు కనుక విద్యార్థుల మధ్య సహకారము సంఘీభావం లేకపోతే ఈ పద్ధతి నిర్వహణ చాలా కష్టం. నాయకత్వ శిక్షణ దీని ద్వారా పొందవచ్చు విద్యార్థులు. అంటే నాయకత్వం అంటే లీడర్షిప్, అంటే గ్రూపులుగా చేసినప్పుడు సెమినార్లు కానీ వాగ్వివాదం కానీ వర్క్షాప్ కానీ గ్రూపులుగా చేస్తారు. ఒక్కొక్క గ్రూపుకి ఒక్కొక్క నాయకుడు కావాల్సి వస్తాడు. కనుక విద్యార్థుల్లో ఇలాగూ నాయకత్వ లక్షణాలని ఈ పద్ధతి పెంపొందిస్తుంది. సహకార భావాన్ని పెంపొందించుట, కోఆపరేషన్ ఉండాలి. కోఆపరేషన్ లేకపోతే ఈ వివిధ రూపాలని నిర్వహించడం కష్టం అవుతుంది. అందుచేత విద్యార్థుల మధ్య సహకార భావం తప్పనిసరిగా పెంపొందుతుంది. స్పష్టమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. అంటే ఆలోచన శక్తిని, విమర్శనాత్మక దృష్టిని ఇవి పెంపొందిస్తాయి. ఇలాంటి ప్రయోజనాలన్నీ కూడా ఈ పద్ధతి వలన లభ్యమవుతాయని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ సాంఘిక ఉద్గార పద్ధతిలోని లోపాల్లో కనుక మనం చూసినట్లయితే విద్యార్థులకు ఆటంకము. అంటే ప్రతిసారి కూడా మనకి వర్క్షాప్కి వెళ్ళాలన్నా, సెమినార్కి వెళ్ళాలన్నా, సింపోజియంకి వెళ్ళాలన్నా, లేదంటే తరగతి గదిలో చర్చికి కానీ, కమిటీల్లో చర్చి కానీ, ఇతరమైనటువంటి వాటి చర్చికి వెళ్ళినప్పుడు ఈ తరగతి గదికి సంబంధించి అంటే పాఠాలు నేర్చుకోవడానికి ఆటంకం కలుగుతుంది. అంటే పీరియడ్లు అనేటువంటివి కంటిన్యూస్గా జరగవు. ఎందుకని ప్రతిసారి వర్క్షాపు, సెమినారు, ప్యానల్ డిస్కషన్ అని ఎక్కడికో పాల్గొనడానికి వెళ్ళాలి, లేదా తరగతి గదిలోనే పాల్గొనాలి. రెగ్యులర్గా జరిగేటువంటి పీరియడ్ ప్రకారం ముందుకెళ్ళదు, ఆటంకం కలిగిస్తుంది. అదొక లోపం. అలాగే కాలహరణం అంటే కాలాన్ని హరించి వేస్తుంది. ఒక చర్చించాలంటే గంటలు గంటలు కావాల్సి వస్తుంది ఒక అంశాన్ని. అంచేత కాలం అంతా కూడా హరించి వేస్తుంది. అంచేత కాలహరణం. అసందర్భ ప్రేలాపం అంటే కొన్ని రకాలైనటువంటి చర్చలు అనేటువంటివి అసలు సమస్యను, అసలు టాపిక్ను వదిలేసి వేరే రకాలైనటువంటి టాపిక్ల మీదకి, వేరే రకాలైనటువంటి అంశాల మీదకి అసందర్భ ప్రేలాపంగా ఉండిపోతుంది సెమినార్ కానీ, వర్క్షాప్ కానీ, ఇతర రకాలైనవి. అది కూడా ఒక మైనస్గా మనం దీన్ని చెప్తాం. అలాగే నామమాత్ర విశిష్ట మగుట అంటాం. అంటే ఏదో నామకే, ఏదో చర్చి పెట్టామంటే చర్చి పెట్టాం, ఏదో వర్క్షాప్ పెట్టారంటే వర్క్షాప్ పెట్టాం, సెమినార్ చేశారంటే సెమినార్ చేశాం, కానీ నిజంగా దీని ద్వారా విద్యార్థులు నేర్చుకున్నది ఒక్కొక్కసారి ఉండదు. అంతేకాకుండా మరి యొక్క పద్ధతి బృంద బోధన లేదా జట్టు బోధన అంటాం, టీమ్ టీచింగ్ అంటాం. దీనిలో టీమ్ టీచింగ్ అంటే ఏంటి, బృంద బోధన అంటే ఏంటి, ఒక ఉపాధ్యాయుల బృందం తరగతి గదిలోనికి వెళ్ళి ఆయా సాంఘిక శాస్త్ర అంశాలను బోధించటం. జనరల్గా ఎంతమంది బోధిస్తారు తరగతి గదిలో? ఒక ఉపాధ్యాయుడే బోధిస్తాడు కనుక ఆయన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు. అలా కాకుండా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడితో పాటు ఇంకా 2-3 ఉపాధ్యాయులు కలిసి వెళ్ళి ఆ యొక్క బోధించేటువంటి అంశాలని 2-3గా చేసుకుని ఒక ఉపాధ్యాయుడి తర్వాత ఇంకొక ఉపాధ్యాయుడు, ఇంకొక ఉపాధ్యాయుడి తర్వాత ఇంకో ఉపాధ్యాయుడు, ఇలా ఒకరి తర్వాత ఒకడు సాంఘిక శాస్త్ర అంశాలను బోధించినట్లయితే దానిని బృంద బోధన లేదా జట్టు బోధన లేదా టీమ్ టీచింగ్ అని అంటారు. అయితే ఈ టీమ్ టీచింగ్ గురించి కొఠారి కమిషన్ బోధనా పరిస్థితులలో గతిశీలత ఉండాలి అని చెప్పడం జరిగింది. డైనమిజం ఉండాలి, స్థితిస్థాపకత తీసుకురావటానికి బృంద బోధనను వినియోగించాలని సూచించింది. కొఠారి కమిషన్ ఏం చెప్పింది? బృంద బోధన ఉంటే ఏమొస్తుంది? బోధనలో గతిశీలత, స్థితిస్థాపకత. ఎప్పుడు మోస పద్ధతుల్లో ఉపయోగించి చెప్పకుండా విద్యార్థులను ప్రేరేపించి, విద్యార్థుల్లో ఆసక్తులను కలిగించి చెప్పడానికి ఉపయోగపడుతుంది. కనుక దీన్ని చెప్పమని కొఠారి కమిషన్ కూడా చెప్పడం జరిగింది. అలాగే బృంద బోధన నమూనాలు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. బృంద బోధన నమూనాల్లో కనుక మనం చూసినట్లయితే డేవిడ్ వ్యారిక్ బృంద బోధన నమూనాలు అంటే బృంద బోధన నమూనాల గురించి చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? డేవిడ్ వ్యారిక్ అనేటువంటి విద్యావేత్త చెప్పాడు. ఆయన అంశ నమూనా, సంయుక్త ఇతివృత్త నమూనా, సంచిత క్రమ నమూనా
ఏకకేంద్రక నమూనా అనేటువంటి బృంద బోధన నమూనాల గురించి చెప్పాడు. అంశ నమూనా అంటే ఏంటి? ఏదైనా ఒక అంశాన్ని తీసుకుని ఆ అంశాన్ని ఆ బృందం, ఉపాధ్యాయ బృందం తరగతి గదిలోనికి వెళ్ళి బోధించటం. అలాగే సంయుక్త ఇతివృత్త నమూనా అంటే కొన్ని చిన్న చిన్న అంశాలను తీసుకుని ఆ చిన్న చిన్న అంశాలన్నింటినీ కూడా ఏకకాలంలో ఉపాధ్యాయ బృందం బోధించటాన్ని సంయుక్త ఇతివృత్త నమూనా అని అంటారు. పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులారా, మీరు వింటున్నారా? జాగ్రత్తగా వినండి, వీటి మీద మీకు ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. అలాగే సంచిత క్రమ నమూనా అంటే చిన్న చిన్న అంశాలను ఒకదాని తర్వాత ఒకటి అనేక అంశాలను చెప్పుకుంటూ పోతున్నట్లయితే దానిని సంచిత క్రమ నమూనా అని అంటారు. అంతేకాకుండా ఏకకేంద్రక నమూనా అన్నట్లయితే ఉపాధ్యాయ బృందం అంతా కూడా ఒకే ఒక పాఠాన్ని తీసుకుని ఆ పాఠం మీద దృష్టి పెట్టి ఆ పాఠాన్నంతటిని కూడా తరగతి గదిలో బోధించటం. దీనిని ఏకకేంద్రక నమూనా అని డేవిడ్ వ్యారిక్ అనేటువంటి ఆయన వీటిని చెప్పాడు కనుక డేవిడ్ వ్యారిక్ బృంద బోధన నమూనాలు అని అంటాం. కనుక ఈ నమూనాలు చాలా ప్రాముఖ్యమైనవి. అలాగే బృంద బోధనలోని సోపానాలు చూద్దాం. బృంద బోధనలో ఉన్నటువంటి సోపానాలు కనుక చూసినట్లయితే ప్రణాళిక దశ ముందుగా, నిర్వాహక దశ మూడవది, అలాగే మూడవదిగా మూల్యాంకన దశ అని 3 రకాలుగా చెప్పుకుంటాం. ప్రణాళిక దశలో ఏం చేస్తాం? ఉపాధ్యాయ బృందం ఏ సాంఘిక శాస్త్ర అంశాలను తీసుకుని ఎలా చెప్పాలి, ఎవరు బృందంలో ఉపాధ్యాయులుగా రావాలి, అలాగే బోధనోపకరణాలు ఏ టీచర్ ఉపయోగించాలి, ఏ చిన్న చిన్న అంశాన్ని ఏ ఉపాధ్యాయుడు బోధించాలి అనేటువంటిది ఒక ప్రణాళికను తయారు చేసుకోవాలి. దాన్నే మనం ప్రణాళిక దశ అని అంటున్నాం. అలాగే రెండవదిగా నిర్వాహక దశలో చూసినట్లయితే పెద్ద సమూహ సమావేశము, చిన్న సమూహ సమావేశము, వ్యక్తిగత అధ్యయన సమావేశం అని 3 రకాలైనటువంటివి ఉన్నాయి. పెద్ద సమూహం అంటే ఏం చేస్తాం? తరగతి గది మొత్తాన్ని ఒకే సమావేశంగా భావించి విద్యార్థులందరికీ బృంద బోధన చేయటాన్ని పెద్ద సమూహ సమావేశము అంటాం దీన్ని. అలాగే చిన్న సమూహ సమావేశంలో విద్యార్థులను ఏం చేస్తాం? చిన్న చిన్న భాగాలుగా చేస్తాం, గ్రూపులుగా చేసి ఆయా ఉపాధ్యాయుడు ఆయా గ్రూపుకి వివిధ అంశాలను చేయటం జరుగుతుంది. లేదా బృందం అంతా కలిసి ఒక చిన్న సమూహానికి బోధించిన తర్వాత మరి ఒక చిన్న సమూహానికి కూడా బోధించడం ఇలా చేయవచ్చు. ఇలాంటి చిన్న సమావేశం కూడా నిర్వహిస్తాం. అలాగే వ్యక్తిగత అధ్యయన సమావేశం అంటే ప్రతి వ్యక్తికి మనం ఏం చేస్తాం? కొన్ని అంశాలను బోధిస్తూ ఉంటాం, ఆయా అంశాలని బోధించేటువంటిది. ఇది వ్యక్తిగత అధ్యయన సమావేశం. మూడవదిగా మూల్యాంకన దశ అంటాం. అంటే ఏంటి? ఉపాధ్యాయులు చిన్న చిన్న అంశాలను లేదా పెద్ద సమూహానికి కానీ చిన్న సమూహానికి కానీ లేదా వ్యక్తిగత అధ్యయన సమూహానికి కానీ బోధించిన తర్వాత వాళ్ళని కొన్ని ప్రశ్నలను అడిగి వాళ్ళ చెప్పబడినటువంటి అంశాలు ఏ మేరకు అర్థమైందో తెలుసుకోవటాన్ని మూల్యాంకనం అంటాం. అలాగే కొంత పునర్విమర్శ చేసుకుంటారు, కొన్ని ప్రశ్నలు అడుగుతాం, పునర్విమర్శ చేస్తాం. అలాగే కొన్ని అంశాలను ఇంటి పనిగా కూడా ఇస్తాం. ఇలాగూ వివిధ సోపానాల ద్వారా బృంద బోధనని నిర్వహిస్తాం. అలాగే మనం చూసినట్లయితే ఈ బృంద బోధన యొక్క ప్రయోజనాలేంటి? పరిమితమైన వనరులతో అధిక ప్రయోజనాన్ని పొందవచ్చు, ఉపాధ్యాయుల్లో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి, నాయకత్వ శిక్షణ అవకాశం కలుగుతుంది, అనేక మంది ఉపాధ్యాయులు బోధిస్తారు కనుక సమర్థవంతమైనటువంటి బోధన జరుగుతుంది. అలాగే అనేక మంది అనేక రకాలుగా విద్యార్థులను ప్రేరేపించి పాఠ్యాంశాలను జరగటం వలన విద్యార్థుల్లో ప్రేరణ జరుగుతుంది. అలాగే బృంద బోధన యొక్క లోపాల్లో కనుక చూసినట్లయితే ఐకమత్యంతో పనిచేసే ఉపాధ్యాయులు అరుదు. అంటే అందరికీ ఒకే రకమైనటువంటి అభిప్రాయాలతో ఐకమత్యంతో బోధించాలి కనుక
ఉపాధ్యాయులలో కనుక సమర్థత లేకపోయినట్లయితే బృందంగా ఏర్పడటానికి భయపడతారు, కనుక కొంతమందే దొరుకుతారు. కనుక ఈ పద్ధతిని ఉపయోగించి ఎక్కువ బోధన ద్వారా అభ్యాసం చేయించాలంటే, బోధించాలంటే జరిగే పని కాదు. అలాగే సామర్థ్యం గల నాయకుడు దొరకటం కష్టం, అంటే ఉపాధ్యాయులు దొరకటం కూడా కష్టంగా ఉంటుంది. కాల నిర్ణయ పట్టికలు తయారు చేయటం కూడా కష్టం, అంటే ఒక అంశాన్ని అనేక మంది ఉపాధ్యాయులు వెళ్ళి బోధించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక కాల నిర్ణయ పట్టికని ఎలా తయారు చేస్తాం? వాళ్ళకు కూడా వేరే పీరియడ్లు ఉంటాయి కదా, అది కూడా కష్టం అవుతుంది. ఇది మన దేశంలో ప్రయోగ దశలోనే ఉంది. మనది అభివృద్ధి చెందుతున్న దేశం కనుక ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలోని పాఠశాలలో ప్రయోగ దశలోనే ఉంది కనుక దీన్ని ఎక్కువగా అమలు చేయటం లేదు, కొన్ని సందర్భాల్లోనే పెట్టడం జరుగుతుంది. అలాగే మనం చూసినట్లయితే మరి ఒకటి పర్యవేక్షణ అధ్యయన పద్ధతి. పర్యవేక్షణ అధ్యయన పద్ధతి అంటే ఉపాధ్యాయుని యొక్క పర్యవేక్షణలో తరగతి గదిలోని విద్యార్థులు పాఠ్యాంశాలను అధ్యయనం చేసి ఆయా అంశాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందటమే పర్యవేక్షణ అధ్యయన పద్ధతి అంటారు. దీన్నే సూపర్వైజ్డ్ స్టడీ మెథడ్ అని అంటాం ఆంగ్లంలో. పర్యవేక్షణ పద్ధతి అర్థము, భావన. ఉపాధ్యాయుని పర్యవేక్షణలో తరగతిలో విద్యార్థులు శ్రమించి నేర్చుకోవటం. అలాగే మనం నిర్వచనాలు కనుక చూసినట్లయితే బైనింగ్ నిర్వచనాన్ని కనుక చూసినట్లయితే తరగతి గదిలోని విద్యార్థులంతా లేక విద్యార్థి సమూహాలు తమ బల్లల ముందు కూర్చుని అభ్యాసన సాగిస్తుంటే వారిని ఉపాధ్యాయుడు పర్యవేక్షించటాన్ని పర్యవేక్షణ పద్ధతి అంటారు. తరగతి గదిలోని విద్యార్థులందరూ కూడా విద్యార్థి సమూహాలుగా ఎక్కడ కూర్చుంటున్నారు? తమ బల్లల ముందే కూర్చుని అభ్యాసనం సాగిస్తూ ఉంటే ఉపాధ్యాయుడు వాళ్ళని పర్యవేక్షణ చేయటాన్ని ఏమన్నాడు? పర్యవేక్షణ అధ్యయన పద్ధతిని బైనింగ్ అనేటువంటి విద్యావేత్తలు చెప్పడం జరిగింది. అలాగే మ్యాక్స్వెల్ కిల్లర్ పరిభాషలో చెప్పాలంటే విద్యార్థులు నిశ్శబ్దంగా స్వాధ్యాయం చేస్తున్నప్పుడు లేదా ప్రయోగాత్మక కృత్యాలను చేస్తున్నప్పుడు తరగతిని మొత్తంగా పర్యవేక్షిస్తూ ప్రభావవంతమైన దిశానిర్దేశనం చేసే పద్ధతి ఏదైతే ఉంటుందో దానినే పర్యవేక్షణ అధ్యయన పద్ధతిగా మ్యాక్స్వెల్ చెప్పడం జరిగింది. కనుక కిల్జర్ కానీ మ్యాక్స్వెల్ కానీ ఈ యొక్క ఇచ్చినటువంటి నిర్వచనాలని మీరు అధ్యయనం చేయవచ్చు. అలాగే సాంఘిక శాస్త్రంలో పర్యవేక్షణ అధ్యయన పద్ధతి ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. మనం దీన్ని ఎందుకు ఉపయోగించాలి అని అన్నట్లయితే విద్యార్థుల తల్లిదండ్రుల నిరక్షరాస్యులు కనుక దీన్ని ఉపయోగించాలి. అంటే పాఠశాలకు పంపించేటువంటి విద్యార్థుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులు కనుక వాళ్ళకి సక్రమమైనటువంటి అధ్యయనం జరగాలంటే ఈ యొక్క పర్యవేక్షణ అధ్యయన పద్ధతిని ఉపయోగించి చెప్పాలి. విద్యార్థుల తల్లిదండ్రులు విద్యావంతులు, అలాగే పాఠశాలలోని నియోజనాలు ఇవ్వటం జరుగుతుంది. కొంతమంది విద్యావంతులు ఉంటారు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు విద్యావంతులు ఉంటారు, వాళ్ళు కూడా వీటిని చూస్తూ ఉంటారు, పిల్లవాడు ఏం చదువుతున్నాడు ఏంటనేది. అందును బట్టి కూడా ఈ యొక్క పద్ధతి ఉపయోగించవచ్చు. అలాగే పాఠశాలలోనే నియోజనాలంటే హోంవర్క్ ఇవ్వటానికి కూడా వాళ్ళు అధ్యయనం చేస్తున్నప్పుడే ఆయా రకాలుగా వాళ్ళకి నియోజనాలు ఇచ్చి వాటిని చేసే విధంగా కూడా పురుకొల్పవచ్చు. అలాగే తరగతి గదిలోని విద్యార్థులు రకాల్లో కనుక చూసినట్లయితే 3 రకాలైనటువంటి విద్యార్థులు ఉంటారు. మేధావి అయినటువంటి విద్యార్థులు, తెలివైనటువంటి విద్యార్థులు, గిఫ్టెడ్ విద్యార్థులు, వీళ్ళు మొదటి రకం. సగటు సామాన్య విద్యార్థులు రెండో రకం. మందబుద్ధి, చదువులో వెనుకబడినటువంటి విద్యార్థులు మూడో రకం. వీళ్ళ ముగ్గురిని దృష్టిలో పెట్టుకుని పర్యవేక్షణ పద్ధతి ద్వారా పర్యవేక్షణ చేసినట్లయితే ఆయా అంశాలను కులంకషంగా విద్యార్థులు తెలుసుకోగలుగుతారు. అంతేకాకుండా పర్యవేక్షణ అధ్యయన పద్ధతి వివిధ ప్రణాళికలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ పర్యవేక్షణ పద్ధతిలోని ప్రణాళికలో మొట్టమొదటిది సమావేశ ప్రణాళిక. ఉపాధ్యాయుడు పాఠశాల యొక్క పని గంటలకు ముందు కానీ లేదా పాఠశాల అయిపోయిన తర్వాత కానీ ఇలాంటి సమావేశ ప్రణాళికను నిర్వహించి
ఎవరికైతే అర్థం కాని విద్యార్థులు ఉన్నారో పాఠ్యాంశాలు వారిని ఆహ్వానించి ఏ అంశాలు అర్థం కాలేదో మరొకసారి వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉండేటువంటిది సమావేశ ప్రణాళిక. ప్రత్యేక ఉపాధ్యాయ ప్రణాళిక అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఉపాధ్యాయుడు కొన్ని రకాలైనటువంటి విద్యార్థులకు బోధన కొనసాగించటం. అంటే ఏ సబ్జెక్టుల్లో అయితే విద్యార్థులకు అనుమానాలు ఉన్నాయో ఆయా సబ్జెక్టుల్లో అనుమానాలు ఉన్నటువంటి విద్యార్థులు ఈ ప్రత్యేక ఉపాధ్యాయుని కలిసినట్లయితే ఆయనే తెలుగు చెప్తాడు, ఇంగ్లీష్ చెప్తాడు, హిందీ చెప్తాడు, మ్యాథ్స్ చెప్తాడు, సైన్స్ చెప్తాడు, సోషల్ కూడా చెప్తాడు. అంచేత ప్రత్యేక ఉపాధ్యాయుడికి అన్ని అంశాల మీద పట్టు ఉండాలి. అలాగే అధ్యయన గది ప్రణాళిక అంటే విద్యార్థులు విరామ సమయంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక రూమ్లోకి వెళ్ళి అధ్యయనం చేసేటట్టుగా ఒక గది ఉండాలి. దానిని అధ్యయన గది ప్రణాళిక అని అంటారు. అలాగే పీరియడ్ విభజన ప్రణాళిక, ఒక పీరియడ్ని 2 భాగాలుగా చేసి మొదటి భాగంలో పాఠ్యాంశాన్ని బోధించడం, రెండో భాగంలో వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయటం, అది పీరియడ్ విభజన ప్రణాళిక అంటాం. అలాగే 2 పీరియడ్ల ప్రణాళికలో ఏం చేస్తాం, ఒక పీరియడ్ మొత్తాన్ని పాఠం బోధించడానికి వినియోగిస్తే రెండవ పీరియడ్లో అభ్యాసనకు ఇచ్చి విద్యార్థులకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసి నియోజనాలు ఇచ్చి అక్కడే చేపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పర్యవేక్షణ అధ్యయన పద్ధతిలో ఉపయోగపడేటువంటి వివిధ రకాలైనటువంటి ప్రణాళికలుగా మనం చెప్పుకుంటాం. అంతేకాకుండా గ్రంథాలయ అధ్యయన ప్రణాళిక అంటే గ్రంథాలయానికి విద్యార్థులు వెళ్ళి ఆయా సాంఘిక శాస్త్ర అంశాలను అధ్యయనం చేసేటువంటి ప్రణాళికను గ్రంథాలయ అధ్యయన ప్రణాళిక అంటారు. అలాగే సరళ పర్యవేక్షిత అధ్యయన ప్రణాళిక ఉపాధ్యాయుని యొక్క సమక్షంలో ఫ్లెక్సిబుల్గా ఉండేటువంటి పర్యవేక్షణ అధ్యయన పద్ధతిని సరళ పర్యవేక్షిత అధ్యయన పద్ధతి అని అంటారు. అలాగే స్థిరీకరణ అధ్యయన ప్రణాళిక అంటే స్థిరంగా ఒక ప్రదేశంలో కూర్చొని ఆయా సాంఘిక శాస్త్ర అంశాలను అధ్యయనం చేసేటువంటి ప్రణాళిక ఏదైతే ఉంటుందో దీనిని స్థిరీకరణ అధ్యయన ప్రణాళిక. ఇవన్నీ కూడా పర్యవేక్షణ పద్ధతిలోని వివిధ పర్యవేక్షణ ప్రణాళికలుగా మనం చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క పర్యవేక్షిత అధ్యయన పద్ధతి యొక్క ప్రయోజనాలలో కనుక చూసినట్లయితే వైయక్తిక విధానాలకు అవకాశం కలుగుతుంది. ప్రతి వ్యక్తి మీద పర్యవేక్షణ చేయడానికి అవకాశం దొరుకుతుంది ఉపాధ్యాయుడికి. చదువులో వెనుకబడిన విద్యార్థుల పైన ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. అంటే 3 రకాలైనటువంటి విద్యార్థులు ఉంటారని చెప్పుకున్నాం. ఎవరైతే చదువులో వెనుకబడి ఉంటారో వాళ్ళ మీద ఉపాధ్యాయుని యొక్క పర్యవేక్షణ ఎక్కువగా ఉంటుంది. స్వయం పఠన నైపుణ్యాలు అలవడతాయి. స్వయంగా వాళ్ళే చదివి అధ్యయనం చేస్తూ ఉంటారు కనుక ఆ నైపుణ్యాలు కూడా జరుగుతాయి. ఉపాధ్యాయుని సమక్షంలో విద్యాబోధన అనేటువంటిది విద్యార్థులే నేర్చుకుంటూ ఉంటారు కనుక సమర్థవంతమైన బోధనగా మనం దీన్ని చెప్తాము. విద్యార్థులలో ప్రేరణ దీని ద్వారా జరుగుతుంది. ఇవన్నీ ప్రయోజనాలుగానే చెప్తాం. అలాగే లోపాల్లో మన దేశంలో దీని ఉపయోగం తక్కువ. పర్యవేక్షణ అధ్యయన పద్ధతికి చాలా తరగతి గదులు కావాల్సి ఉంటాయి కనుక అందరినీ అధ్యయనం చేయాలంటే వెనుకబడిన దేశం లేదా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో అధిక ఖర్చు అవుతుంది కనుక దీని ఉపయోగం కూడా తక్కువగా ఉంటుంది. పాఠశాలల్లో కూడా తగినన్ని తరగతి గదులు లేవు. అంటే ఎక్కువ తరగతి గదులు కావాలి, ఉన్నవే తరగతి గదులు సరిపోవటం లేదు. అలాంటప్పుడు ఈ పద్ధతి ఉపయోగిస్తే అవి మరింతగా కూడా ప్రాబ్లం అవుతుంది. ఈ పద్ధతికి ఎక్కువ మంది ఉపాధ్యాయులు అవసరం. ఇంటి పనులు కూడా నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశం దీనిలో ఉంది. ముఖ్యంగా ఈ యొక్క బోధనా పద్ధతులు లేక సాంఘిక శాస్త్రం యొక్క బోధనా వ్యూహాల్లో కనుక మనం చూసినట్లయితే మనకి పార్ట్ 1లో కానీ పార్ట్ 2లో కానీ పార్ట్ 3లో కానీ అనేక బోధనా పద్ధతుల గురించి మనం చర్చించుకున్నాం. అంటే మొదటి దానిలో ఉపన్యాస పద్ధతి, దానికంటే ముందుగా కథాగమన పద్ధతి గురించి తెలియజేసుకున్నాం. కథాగమన పద్ధతి అనగానేమి అని అడగవచ్చు. అలాగే కథాగమన పద్ధతిలో ద్వారా ఏ పాఠ్యాంశాలను నిర్వహించవచ్చు, లేదా కథాగమన పద్ధతిని ఉపయోగించి ఏ సాంఘిక శాస్త్ర బోధన అంశాలను
మనం చెప్పవచ్చు అని అడగవచ్చు. అలాగే ఉపన్యాస పద్ధతిలో మనకు ముఖ్యంగా చూసినట్లయితే ఎక్కువగా ఉన్నత తరగతులకు ఉపయోగపడుతుంది. సిలబస్ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఎక్కువ అంశాలు ఉన్నప్పుడు వాటన్నిటిని సంక్షిప్తంగా చెప్పడానికి ఈ యొక్క ఉపన్యాస పద్ధతి అనేటువంటిది ఉపయోగిస్తున్నాం. అంచేత ఇలాంటి సందర్భాల్లోనే ఈ ఉపన్యాస పద్ధతిని ఉపయోగిస్తాం. ఎందుచేతనంటే విద్యార్థులు ఎలా ఉంటారు, తరగతి గదిలో ఉపాధ్యాయుడేమో యాక్టివ్గా ఉంటాడు, విద్యార్థులేమో స్తబ్దుగా ఉంటారు. కథాగమన పద్ధతి ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి. ఉపన్యాస పద్ధతి కూడా ఏ పద్ధతి? ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. అలాగే వనరుల పద్ధతి విద్యార్థి కేంద్రీకృత పద్ధతిగా మనం చెప్పవచ్చు. అంటే విద్యార్థి ఆయా అంశాలను చూస్తాడు, ఆయా ప్రదేశాలకు వెళ్తాడు, ఆయా ప్రదేశాలను చూసి నేర్చుకోగలుగుతాడు. కనుక అది విద్యార్థి కేంద్రీకృత బోధన పద్ధతిగా చెప్తాం. అలాగే డిస్కషన్ మెథడ్, చర్చా పద్ధతి కూడా మనకి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కంటే విద్యార్థులే ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కనుక చర్చలో దీనిని మనం విద్యార్థి కేంద్రీకృత పద్ధతిగా కూడా చెప్పవచ్చు. కనుక రెండు అంటే సమపాళ్లలో ఒక్కొక్క సందర్భంలో చర్చను ప్రారంభించేదే ఉపాధ్యాయుడు. కనుక దీన్ని చర్చా పద్ధతి కూడా విద్యార్థి కేంద్రీకృత పద్ధతిగానే చెప్తాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రకల్పన పద్ధతిని ప్రవేశపెట్టింది జాన్ డ్యూయిస్ వ్యవహారిక సత్తావాదం ఆధారంగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏం చూస్తున్నాం మనం అంటే వ్యవహారిక సత్తావాదం అనేటువంటిది జాన్ డ్యూయిస్ వాదం కనుక ఆయన చెప్పినటువంటి సూత్రాలైనటువంటి లెర్నింగ్ బై డూయింగ్, లెర్నింగ్ బై లివింగ్ అంటే ఆచరించి నేర్చుకోవటం, జీవించడం ద్వారా నేర్చుకోవటం, ఇలాంటివన్నీ ఆధారంగా చేసుకుని కిల్పాట్రిక్, జేఏ స్టీవెన్సన్ అనేటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రకల్పన పద్ధతిని లేదా ప్రక్షేపక పద్ధతిని అభివృద్ధి చేయటం జరిగింది. ఇది కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కాదు, విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అని చెప్తాం. అలాగే సమస్య పరిష్కార పద్ధతి, సమస్యను పరిష్కరించడంలో అనేక రకాలుగా విద్యార్థులు పాల్గొంటారు. ఇది కూడా విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. దీనిలో అగమన విధానము అంటే అగమన విధానం ఏంటంటే కొన్ని ఉదాహరణలను విద్యార్థికి ఇచ్చి కొన్ని రకాలైనటువంటి సాధారణీకరణలను చేయటం అగమన పద్ధతి అంటే. అంచేత దీన్ని ఇండక్టివ్ మెథడ్ అని అంటాం, అప్రోచ్ అంటాం. అంటే అగమన విధానము, అగమన పద్ధతి అని అంటారు. అలాగే నిగమన విధానంలో సాధారణీకరణలు, సూత్రాలు ఇలాంటివన్నీ ఇచ్చి విద్యార్థుల్ని అధ్యయనం చేసి తెలుసుకోమంటాం. అందుకని వాళ్ళు అన్ని రకాలైనటువంటి పుస్తకాలని, ఉదాహరణలన్నింటిని కూడా అధ్యయనం చేసి ఇచ్చినటువంటి సిద్ధాంతము, సాధారణీకరణము కరెక్టో కాదో చెప్తారు. అంచేత దీన్ని నిగమన పద్ధతి, డిడక్టివ్ మెథడ్ లేదా డిడక్టివ్ అప్రోచ్ అని అంటాం. కనుక ఈ రెండు పద్ధతులు ఉన్నాయి. ఈ రెండు విధానాలు సమస్యను పరిష్కరించడంలో కూడా అత్యద్భుతంగా దోహదపడతాయి. సమస్య పరిష్కార పద్ధతిని ఉపయోగించి పాఠ్యాంశాలను చెప్పేటప్పుడు ఈ రెండు కూడా చాలా ఉపయుక్తంగా కూడా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఈ పద్ధతుల్లో అంటే ఏ పద్ధతి అంటే ఈ యొక్క సమస్య పరిష్కార పద్ధతిని అనేక సమస్యలు, సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి అనేక సమస్యల్ని ఏవైతే ఉంటాయో, సమస్యను ఆధారంగా చేసుకున్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకుని చెప్పవచ్చు. అలాగే ప్రకల్పన పద్ధతిలో కూడా ఏం చేస్తాం, ప్రకల్పన పద్ధతిలో ముఖ్యంగా నేలలు రకాలు కానీ, జనాభా కాలుష్యం కానీ, లేదంటే పర్యావరణం మీద కానీ ఇలాంటివి కొన్ని రకాలైనటువంటి టాపిక్స్ని అంటే మన ఊరు, మన జనాభా, తపాలా లేదా మన పాఠశాలలోని తపాలా వ్యవస్థ లేదా పోస్ట్ ఆఫీస్ అనేటువంటి దాన్ని కూడా తీసుకుని చెప్పవచ్చు. కనుక ఇవన్నీ కూడా చెప్తాం. అంతేకాకుండా మనం అసైన్మెంట్ పద్ధతిని ఉపయోగిస్తాం. కొన్ని రకాలైనటువంటి అసైన్మెంట్స్ ఇచ్చి వాటి ద్వారా విద్యార్థులు తెలుసుకోగలుగుతాడు. అలాగే
దీంతో పాటుగా మనకి సోషలైజ్డ్ రిజిస్ట్రేషన్ పద్ధతి, సాంఘిక ఉద్గార పద్ధతి, ఇది కూడా విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. అనేక అంశాల మీద విద్యార్థి కేంద్రీకృతం చేసి అనేక చర్చల ద్వారా సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకోవటం. కనుక ఇది సోషలైజ్డ్ రిజిస్ట్రేషన్ మెథడ్ అంటాం. అలాగే పర్యవేక్షిత అధ్యయన పద్ధతి. పర్యవేక్షణ అధ్యయన పద్ధతిలో ఉపాధ్యాయుని యొక్క సమక్షంలో విద్యార్థులందరూ కూడా అధ్యయనం చేసి సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలను నేర్చుకోవటం అన్నమాట. కనుక దీనిలో అనేక రకాలైనటువంటి ప్రణాళికలు ఉన్నాయి. ఆ ప్రణాళికలన్నింటినీ కూడా ఏం చేస్తాడు, నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. కనుక పర్యవేక్షణ పద్ధతిలో ఉపాధ్యాయుని యొక్క కేంద్రీకృతం ఎక్కువగా ఉంటుంది. పర్యవేక్షణ ద్వారా అందరినీ ఇచ్చేస్తూ ఉంటాడు. కనుక ఇలాంటి బోధనా పద్ధతులన్నింటినీ కూడా మీకు ఈ బోధనా వ్యూహాల్లో ఉండేటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అధ్యయనం చేసుకోవాలి. అలాగే ఆ పద్ధతుల్లో ఉండేటువంటి సోపానాలు ఏంటో మీరు తెలుసుకోవాలి. అంటే ఒక్కొక్కసారి మీకు అడగొచ్చు, కథాగమనంలో పద్ధతిలో ఉండే సోపానాలు ఏమేమి సోపానాలు ఉంటాయో అడగొచ్చు. అలాగే ఉపన్యాస పద్ధతుల్ని ఎప్పుడెప్పుడు ఉపయోగించవచ్చు, ఎలాంటి సోపానాలు ఉంటాయో కూడా అడగొచ్చు. అంటే లక్ష్యాత్మక ప్రశ్నలే కదా మిమ్మల్ని అడిగేది. అంటే అవి తెలుసుంటే లక్ష్యాత్మక ప్రశ్న ఏ రకంగా ఉన్నా కూడా అడగొచ్చు. అంతేకాకుండా మనకి ముఖ్యంగా చూసినట్లయితే వనరుల పద్ధతి, డిస్కషన్ పద్ధతిలో, వాటి నిర్వహణలో, వాటి సోపానాల్లో ఎలాంటి సోపానాలు ఉన్నాయి, ముఖ్యంగా ఎలాంటి పద్ధతులను, ఎలాంటి విధానాలను అవలంబిస్తున్నారు వీటి నిర్వహణకు, వాటి మీద కూడా ఎగ్జామినర్ కాన్సన్ట్రేట్ చేయవచ్చు. అంతేకాకుండా ప్రణాళిక పద్ధతి కూడా చాలా మంచి పద్ధతి. సోషలైజ్డ్ రిజిస్ట్రేషన్ పద్ధతి మీద కూడా ఎక్కువ ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంది. సోపానాల గురించి అడగటం, లేదా ముఖ్యమైనటువంటి సూత్రాలు ఏంటి, మనకి ప్రణాళిక పద్ధతిలోని పాటించేటప్పుడు ఏ సూత్రాల ఆధారంగా దాంట్ని పాటిస్తాం, లేదా ప్రణాళిక యొక్క లక్షణాల గురించి చెప్తాం, వాటిని కూడా మనం అడగటానికి ఆస్కారం ఉంది. అలాగే ప్రయోజనాలు, లోపాలు కూడా అడగవచ్చు. కొన్ని ప్రయోజనాలలో ఏదైనా ఒకటి ఇచ్చి ప్రయోజనం కాంది కూడా అడగటానికి అవకాశం ఉన్నది. అంతేకాకుండా ఈ యొక్క బృంద బోధన అనేటువంటిది, టీమ్ టీచింగ్ అంటే ఏమిటి, అది ఏ రకమైనటువంటి సోపానాలు ఉన్నాయి, ఎలా నిర్వహిస్తున్నారు అనేటువంటిది, మన దేశంలో ఇంకా ప్రయోగశాల దశలోనే ఉండటానికి కారణాలు ఏంటి, ఇలాంటివి కూడా తెలుసుకుంటాం. అంచేత మీరు వీటిని ఫస్ట్ చదువుకోవాలి. ఏది, అకాడమీ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్ని చాప్టర్స్, మీకు ఎన్ని చాప్టర్స్ అయితే ఇచ్చారో అన్ని చాప్టర్స్ ముందు అకాడమీ బుక్ ప్రామాణిక గ్రంథం, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి రెఫరెన్స్ బుక్ అయినటువంటి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించింది ఏమిటంటే ఎస్కే మంగల్ రాసినటువంటి మెథడ్స్ ఆఫ్ టీచింగ్ సోషల్ స్టడీస్ అనేటువంటి బుక్ తీసుకుని లైన్ బై లైన్ చదవాలి. గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులారా, గుర్తుపెట్టుకోండి నేను ఎందుకు చెప్తున్నాను. లైన్ బై లైన్ ప్రతి అంశం మీద పట్టు తెచ్చుకోవాలి. కనుక మీరు చూడండి ఒకసారి ఈ రెండు బుక్స్ పెట్టుకుని మీరు పాత క్వశ్చన్ పేపర్లు కనుక మీరు డిఎస్సి కానీ టెట్ పెట్టినటువంటి క్వశ్చన్ పేపర్లు చూసి ఈ రెండు పుస్తకాలను కనుక దగ్గర పెట్టుకుని చూస్తే మీకు అర్థమవుతుంది. కనుక వీటిని క్షుణ్ణంగా చదివితే మీకు కోచింగ్ కూడా అవసరం లేదు, మెటీరియల్ కూడా అవసరం లేదు. అంతేకాకుండా ఎన్సిఆర్టీ వాళ్ళే, అంటే సెంట్రల్ గవర్నమెంట్ పాఠశాలకు సంబంధించినటువంటి పాత పుస్తకాలు దొరుకుతాయి మీకు. అది సెట్ ఒకటో వచ్చి 2000, 3000, 4000 ఉంది. అలాంటివి కూడా మీరు కొనుక్కుని పెట్టుకోవాలి. కొత్త పుస్తకాలు కాదు, పాతవి. దానిలో కూడా స్టాండర్డ్ ఎక్కువ ఉంది. అవి అనేక రకాలైనటువంటి పోటీ పరీక్షలు కూడా మీకు ఉపయోగపడతాయి. ఈ ఒక్కదానికే కాదు, అనేక రకాలైనటువంటి వాటికి ఉపయోగపడతాయి. మీరు ఏం చదివినా ఏం చేసినా కూడా ఒక నోట్స్ మేమంతా ఉండాలి, ఎప్పటికప్పుడే రాసుకోవాలి, ఒక క్రమ పద్ధతిలో రాసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు రాసుకుంటే అది దేనికి సంబంధించిందో మీకు తెలియదు. అలాగే మీ మిత్రులు ఎవరైనా ఉంటే గ్రూప్ డిస్కషన్ లాగా పెట్టుకోవాలి. వారంలో ఒకసారన్నా గ్రూప్ డిస్కషన్ లాగా చర్చించుకోవాలి. ఒక్కొక్కసారి గ్రూప్ డిస్కషన్లో మీ మెథడాలజీకి సంబంధించిన వాళ్ళతో పాటు ఇతర మెథడాలజీకి సంబంధించినటువంటి విద్యార్థులను కూడా గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయటం వలన ఆయా టాపిక్ల్లో బోధనా లక్ష్యాలు, బోధనా వ్యూహాలు ఎలా ఉన్నాయి అంటే అన్ని టాపిక్లు కూడా సేమ్ ఒకే రకంగా ఉంటాయి. ఇలా డిస్కస్ చేయటం వలన మీకు తెలియనటువంటి అనేక అంశాలు ఇతరుల దగ్గర నుంచి మీరు తెలుసుకోవచ్చు. కనుక ఇలాంటివి అన్నీ చేసి మీరు
పరీక్షల్లో మంచిగా రాసి ఈ యొక్క మంచి ఉపాధ్యాయుడుగా మీరు దీనిలో గెలుపొంది ఆ యొక్క ఉపాధ్యాయుడయ్యి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ ఈ పాఠ్యాంశాన్ని ముగిస్తున్నా.